అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? మనమంతా బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ లంచగొండి. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన దగ్గర క్రయాధికారిగా ఉండేవాడు. క్రయాధికారి అంటే రాజ్యానికి అవసరమైన వస్తు వాహనాల్లాంటివి నాణ్యత చూడటం, వాటిని విలువ కట్టి కొనటం, అమ్మటం, అవి నేర్పుగా చేయటం అన్నమాట. బోధిసత్వుడు కాశీరాజ్యానికి కావలసిన ఏనుగులను, గుర్రాలను, వెండి బంగారాలను పరీక్ష చేసి విలువ కట్టి తన అంచనా ప్రకారం ఆ జంతువులను, వస్తువులను తెచ్చి యజమానులకు డబ్బులు చెల్లిస్తూ ఉండేవాడు. రాజు బ్రహ్మదత్తుడు పరమలోభి. ఈ బోధిసత్వుడు కొనే ప్రతి వస్తువుకు ఎక్కువ ధర చెల్లిస్తున్నాడని కొందరు అంటూ ఉన్నారు. ఇది నిజమే అయి ఉంటుంది. ఇలా అయితే త్వరలోనే నా రాజ్యం దివాళా తీస్తుంది అని అనుకున్నాడు. రాజు ఒకనాడు అలా ఆలోచిస్తూ ఉద్యానవనం వైపు కిటికీ రెక్కలు తెరిచాడు. అక్కడ ఎండలో ఎంతో శ్రమిస్తూ చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్న ఒకడు ఆయన కంటపడ్డాడు. వెంటనే ఆయనకు, ఆహా, వీడెంత నమ్మకస్తుడు కాకపోతే ఇలా ఎండలో శ్రమ పడుతున్నాడు అన్న ఆలోచన వచ్చింది. ఆ మరుసటి రోజే రాజు తోటపని చేసేవాణ్ణి బోధిసత్వుడు స్థానంలో అధికారిగా నియమించాడు. ఈ కొత్తవాడు తన బుద్ధి కుశలత వల్ల వస్తువులు అమ్మటం కొనటంలో యుక్తి చేసి తనకు లాభసాటిగా వ్యవహరిస్తున్నాడని రాజు ఆశపడ్డాడు. కానీ ఈ కొత్త క్రయాధికారి దురాశాపరుడే తప్ప వివేకం గలవాడు కాదు. అతడికి వస్తువులు కొనటం, అమ్మటం, వాటి నాణ్యత, వాటి విలువ కూడా ఏమాత్రం తెలియదు. అందుచేత ఏనుగులు, గుర్రాలు, వస్తు సామాగ్రి బేరం చేయవలసి వస్తే తన బుద్ధికి ఏమి తోస్తే అది అడగటమే తప్ప ఒక సరైన పద్ధతి, అంచనా ప్రకారం ఏమీ ఉండేది కాదు. ఆ కారణంగా వస్తువులు అమ్మకానికి తెచ్చే వర్తకులకు తరచుగా నష్టం కలుగుతూ ఉండేది. తమ వస్తువులు కొనేది రాజుగారి అధికారి గనక నష్టం కలిగినా ఇక మారు మాట్లాడలేక వర్తకులు ఇచ్చిందేదో పుచ్చుకొని ఇళ్ళకపోతూ ఉండేవారు. ఒక రోజున ఉత్తర దేశం నుంచి ఒక అశ్వవర్తకుడు 500 మేలుజాతి గుర్రాలను తీసుకుని వచ్చి కాశీరాజు వద్దకు వచ్చాడు. ఈ కొత్త క్రయాధికారి వచ్చి 500 గుర్రాలను పరీక్షించి ఎంత ఆలోచించినా వీటి విలువ ఒక కుంచెడు బియ్యం కన్నా ఎక్కువ కాదని నాకు అనిపిస్తుంది. వీటి యజమానికి కుంచెడు బియ్యం ఇచ్చి గుర్రాలను సాలలో కట్టించేయండి అని ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ అశ్వవర్తకుడు సరాసరి రాజుగారి పూర్వపు అధికారి అయిన బోధిసత్వుడి దగ్గరికి వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు. బోధిసత్వుడు అంతా విని, అయ్యా, ఒక పని చెయ్యి. ఈ కొత్త క్రయాధికారిని తృప్తిపరిచేందుకు ముందుగా అతడికి కొంచెం లంచం డబ్బులు ఇచ్చి తర్వాత ఇలా అడుగు. నా గుర్రాలకు తమరు కట్టిన కుంచెడు బియ్యం విలువ న్యాయంగానే ఉంది. అయితే ఈ కుంచెడు బియ్యానికి విలువ ఎంతో తమరు రాజుగారి సభలో రాజుగారి ఎదుట చెప్పగలరా? ఇందుకు క్రయాధికారి అంగీకరిస్తే అతన్ని రేపు రాజుగారి దగ్గరికి తీసుకొనిపో. ఆ సమయంలో నేను అక్కడే ఉండి నీకు న్యాయం జరిగేలాగా చూస్తాను అని చెప్పాడు బోధిసత్వుడు. బోధిసత్వుడు చెప్పినట్లుగా ఆ అశ్వవర్తకుడు అప్పటికప్పుడే క్రయాధికారి దగ్గరికి బయలుదేరి వెళ్ళి అతడికి లంచంగా కొంత డబ్బిచ్చి బోధిసత్వుడు అడగమన్న విధంగా అడిగాడు. క్రయాధికారి పరమానందపడిపోతూ, దానిదేముంది, ఈ కుంచెడు బియ్యం విలువ చెప్పడం ఏమంత కష్టం కాదు. రేపు సభలో రాజుగారికి ఆ సంగతి చెప్పి ఆయన చేత సరే అనిపిస్తాను అన్నాడు. మర్నాడు రాజసభ కిటకిటలాడుతూ ఉంది. రాజుగారి అనుమతి పొంది బోధిసత్వుడు కూడా సభకొచ్చాడు. నష్టపోయిన అశ్వవర్తకుడు రాజుతో, ప్రభు, తమ కొత్త క్రయాధికారి నా 500 గుర్రాలకు కుంచెడు బియ్యం విలువ కట్టడం బాగానే ఉంది. ఇందులో నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఆ కుంచెడు బియ్యానికి విలువ ఎంత అన్నాడు. ఆ క్షణం వరకు రాజుకు ఈ విషయంగా జరిగిందేమిటో అసలు తెలియదు. ఆయన ఆశ్చర్యపోతూ కొత్త క్రయాధికారిని 500 గుర్రాల విలువ ఎంత కట్టావు అని అడిగాడు.
కుంచెడు బియ్యం ప్రభు అన్నాడు క్రయ అధికారి తొణకకుండా. అలాగా 500 గుర్రాల విలువ కుంచెడు బియ్యం అయితే ఈ కుంచెడు బియ్యం విలువ ఎంత అన్నాడు రాజు. ఈ కొత్త క్రయాధికారి తడుముకోకుండా కుంచెడు బియ్యం విలువ మరెంతో కాదు ప్రభు, కాశీరాజ్యము ఇరుగు పొరుగు సామంత రాజ్యాలు కలిపితే ఎంత విలువ ఉంటుందో అంత అన్నాడు. విడ్డూరమైన ఈ జవాబు విని మంత్రులు, సభలోని రాజ ఉద్యోగులు, పురప్రముఖులు అవహేళన చేస్తూ చప్పట్లు కొడుతూ రాజు సభలో ఉన్న సంగతే మరిచిపోయి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వటం ప్రారంభించారు. వాళ్లల్లో ఒక ప్రముఖుడు లేచి, కొత్త క్రయాధికారితో ఇంతకాలంగా రాజ్యాలకు విలువ కట్టడం అసాధ్యం అనుకుంటూ వచ్చాం, కానీ కాశీరాజ్యం అంతా కలిసి కుంచెడు బియ్యం విలువ చేస్తుందని నీ వల్ల ఇప్పుడే తెలుసుకున్నాం. ఆహా, నీ తెలివితేటలు చాలా అద్భుతం, ఎంత గొప్ప వివేకివో అంటూ గేలి చేశాడు. అప్పుడు బోధిసత్వుడు సభ ముందుకు వచ్చి, ఈ క్రయాధికారి చెప్పినది పరమసత్యం, అందులో విడ్డూరం ఏమీ లేదు. అతన్ని చూసి నవ్వకండి. 500 గుర్రాలు ఒక కుంచెడు బియ్యం విలువ అన్నాడు. ఒక కుంచెడు బియ్యం విలువ కాశీరాజ్యము సామంత రాజ్యాలు కలిపినంత అని చెప్పాడు. దీన్ని బట్టి ఆ 500 గుర్రాల విలువ కాశీరాజ్యము సామంత రాజ్యాలు కలిపినంత అని అర్థమవుతుంది. ఇందువల్ల క్రయాధికారి గుర్రాలు కట్టిన విలువ చాలా న్యాయంగా కనబడుతూ ఉంది అన్నాడు. బోధిసత్వుడి మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. విచారించగా జరిగిందంతా తెలియవచ్చింది. అప్పుడు కాశీరాజు తన పొరపాటును గ్రహించి లంచగొండి క్రయాధికారిని పదవి నుంచి తొలగించి తిరిగి బోధిసత్వుణ్ణి ఆ పదవిలోనే నియమించాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.